సో రింగ్ థియరీలో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ థియరం ఇది. నెక్స్ట్ అయిపోయేది థియరం. ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఇంటిగ్రల్ డొమైన్ చేసాం. ప్రతి ఫీల్డ్ ఇంటిగ్రల్ డొమైన్ అవుతుందని చేసాం. ఇప్పుడు రివర్స్, ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్. ఇక్కడ ఫైనైట్ అని ఎందుకన్నామంటే, సపోజ్కి ఉదాహరణకి జెడ్ కామా ప్లస్ కామా డాట్ ఉంది. జెడ్ అనేది ఇన్ఫైనైట్ సెట్, ఇది ఫీల్డ్ అవుతుంది, ఇది ఇంటిగ్రల్ డొమైన్ అవుతుందా? ఎందుకంటే రింగ్ అవుతుంది, కమ్యూటేటివ్ రింగ్ అవుతుంది, యూనిటీ ఎలిమెంట్ ఉంది, జీరో డివైజర్స్ లేదు, కాబట్టి ఇది ఇంటిగ్రల్ డొమైన్. కానీ ఇది ఇన్ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్. మరి ఇది ఫీల్డ్ అవ్వదు. ఎందుకు ఫీల్డ్ అవుతుంది అంటే, ఫీల్డ్ అవ్వాలంటే ఫోర్త్ కండిషను ప్రతి ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉండాలి. ఉదాహరణకి జెడ్లో 2 అనే ఎలిమెంట్ తీసుకోండి, దీనికి ఇన్వర్స్ ఉందా? 2కి ఇన్వర్స్ అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/2. 1/2 అనేది జెడ్లో లేదు, కాబట్టి ఫీల్డ్ అవ్వదు. అందువల్ల ఇన్ఫైనైట్ సెట్ అనేది ఇంటిగ్రల్ డొమైన్ అయినా కదా, ఫీల్డ్ మాత్రం. సో ఇన్ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఫీల్డ్ అవ్వదు, ఫైనైట్ తీసుకుంటేనే ఫీల్డ్ అవుతుంది అనేది థియరం. అర్థమవుతుందమ్మా? అది. సో దీన్ని ఇంకో రకంగా, ఈ థియరంని ఇంకో రకంగా ఎలా చెప్తారంటే, ఏ ఫైనైట్ కమ్యూటేటివ్ రింగ్ with unity and has no zero divisors is a field. ఇలా కూడా అడగచ్చు థియరం. సో ఫస్ట్ రకం ఎలా అడగచ్చు? ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్ అని అడగచ్చు. రెండోది, ఏ ఫైనైట్ కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిటీ అండ్ హ్యాస్ నో జీరో డివైజర్స్ ఈజ్ ఏ ఫీల్డ్. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ కండిషన్. ఇంటిగ్రల్ డొమైన్ అంటే అర్థం ఏంటి? రింగ్ అవ్వాలి, కమ్యూటేటివ్ రింగ్ అవ్వాలి, యూనిట్ ఎలిమెంట్ ఉండాలి, జీరో డివైజర్స్ ఉండకూడదు. అదే చూడండి కండిషన్. ఏ ఫైనైట్, ఇదో ఫైనైట్ రింగ్, ఫస్ట్ కండిషన్ రింగ్ అయింది, కమ్యూటేటివ్ రింగ్ అయింది, యూనిట్ ఎలిమెంట్ ఉంది, జీరో డివైజర్స్ లేవు, కాబట్టి ఇదంతా ఏంటి? ఇదంతా ఇంటిగ్రల్ డొమైన్. సో వాళ్ళు థియరం ఇలా ఇంటిగ్రల్ డొమైన్ లైన్ ఇచ్చిన, ఒక వర్డ్ ఇచ్చిన, ఈ మొత్తం లైన్ ఇచ్చిన రెండు ఒకటే. ఈ రెండు విధాలుగా ఎలాగో అడుగుతారు థియరంని. ప్రూవ్ దట్ ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఎ ఫీల్డ్, ఆర్ ప్రూవ్ దట్ ఏ ఫైనైట్ కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిటీ అండ్ హ్యాస్ నో జీరో డివైజర్స్ ఈజ్ ఎ ఫీల్డ్. ప్రూఫ్. ఫస్ట్ మనం ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ తీసుకుందాం. డిబిది ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్. ఎలిమెంట్స్ లెట్ 0, 1, A1, A2, so on, AN be n+2 distinct elements in the. చూడండి, ఎలిమెంట్స్ ఇప్పుడు ఫైనైట్ అన్నాము, ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఫైనైట్ అంటే ఏంటి? మనం లెక్కించగలిగే ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్ 0 తీసుకున్నాం, 1 తీసుకున్నాం, A1 నుంచి AN వరకు తీసుకున్నాం, అవునా? A1 నుంచి AN వరకు n ఎలిమెంట్స్. ఈ ప్లస్ ఎక్స్ట్రా రెండు ఎలిమెంట్స్ ఎక్స్ట్రాగా 0, 1, 1, 1 మొత్తం ఎన్ని అయినట్టు? n+2. ఈ n+2 కూడా డిస్టింక్ట్ ఎలిమెంట్స్ తీసుకున్నాం. డీలో ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి ఇంటిగ్రల్ డొమైన్ ఫీల్డ్ అని ప్రూవ్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ D is a field. D is a field అని మనం ప్రూవ్ చేయాలి. D అంటే ఏంటి? ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్. ఇదో D అనేది ఏంటి? ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్. మనం ప్రూవ్ చేయాలి D అనేది ఫీల్డ్ అని ప్రూవ్ చేయాలి. సో మనం డెఫినేషన్స్ రాద్దాం. బై డెఫినేషన్ ఆఫ్ ఇంటిగ్రల్ డొమైన్,
సో ఇంటిగ్రల్ డొమైన్ డెఫినేషన్ ప్రకారం ఏం చెప్పచ్చు? ఇంటిగ్రల్ డొమైన్ ప్రకారం ఫస్ట్ వన్ D ఈజ్ ఏ రింగ్, ఫస్ట్ కండిషన్. రెండో కండిషన్ D ఈజ్ ఏ కమ్యుటేటివ్ రింగ్, కమ్యుటేటివ్ రింగ్. థర్డ్ కండిషన్ D హ్యాస్ యూనిటీ, యూనిటీ ఎలిమెంట్, యూనిటీ ఎలిమెంట్. ఫోర్త్ కండిషన్ హ్యాస్ నో జీరో డివైజర్స్. సో ఇంటిగ్రల్ డొమైన్ అవ్వాలంటే 4 కండిషన్స్: రింగు, కమ్యుటేటివ్ రింగు, యూనిటీ ఎలిమెంట్, నో జీరో డివైజర్స్. నెక్స్ట్, బై డెఫినేషన్ ఆఫ్ ఫీల్డ్. ఫీల్డ్ డెఫినేషన్ ఏంటమ్మా? ఫస్ట్ ఎఫ్ ఈజ్ ఏ రింగ్, రింగ్ అవ్వాలి ఫస్ట్ కండిషన్. రెండో కండిషన్ ఎఫ్ ఈజ్ ఏ కమ్యుటేటివ్ రింగ్, కమ్యుటేటివ్ రింగ్ అవ్వాలి. థర్డ్ కండిషన్ ఎఫ్ హ్యాస్ యూనిటీ ఎలిమెంట్, యూనిటీ ఎలిమెంట్ ఉండాలి. ఫోర్త్ కండిషన్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఎఫ్ హ్యావ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో అలా 2 డెఫినేషన్ రాస్తాం. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఇంటిగ్రల్ డొమైన్ అనేది ఫీల్డ్ అని కదా ప్రూవ్ చేయాలి. సో ఫైనట్ ఇంటిగ్రల్ డొమైన్ ఫీల్డ్ అవ్వాలంటే చూడండి, ఫస్ట్ రింగ్ అయింది, ఇక్కడ రింగ్ అయింది, ఫస్ట్ కండిషన్ మ్యాచ్ అయింది. కమ్యుటేటివ్ రింగ్, ఇగో కమ్యుటేటివ్, రెండో కండిషన్ మ్యాచ్ అయింది. యూనిటీ ఎలిమెంట్, ఇగో యూనిటీ ఎలిమెంట్, మూడో కండిషన్ మ్యాచ్ అయింది. ఇంకొక కండిషన్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఎఫ్ హ్యావ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ హ్యాజ్. ఇది ఒక్కటి మనం ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అంటే డీలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉందని మనం ప్రూవ్ చేయగలిగితే డి అనేది ఫీల్డ్ అయిపోయినట్టే. ఎందుకంటే ఫస్ట్ 3 కండిషన్లు ఈక్వల్, ఫోర్త్ కండిషన్ ఒక్కటే డీలో లేదు, ఆ ఫోర్త్ కండిషన్ మనం ప్రూవ్ చేయాలి. సో మనం ఏం ప్రూవ్ చేయాలి? ఇట్ ఈస్ ఇనఫ్ టు ప్రూవ్ దట్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ డి హ్యావ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. డీలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉందని ప్రూవ్ చేయగలిగితే డి అనేది ఫీల్డ్ అయిపోయినట్టే. అర్థమైందా? అక్కడ దాకా రాసుకోండి, చెప్తాను. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? therefore it is enough to prove that to prove every finite integral domain, to prove D is a field. D అంటే ఏంటి? ఇక్కడ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్, అది గుర్తుపెట్టుకోండి. to prove D is a field, it is enough to prove that it is enough to prove that మనం ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది? ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ డి హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, అంటే డీలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉందని ప్రూవ్ చేస్తే మనకి థియరం వచ్చేసినట్టే. దట్ ఈస్ for A belongs to D, there exists B belongs to D such that A into B is equals to 1 అని మనం ప్రూవ్ చేయాలి. A into B ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, ఏకి ఇన్వర్స్ B, Bకి ఇన్వర్స్ A, ప్రతిదానికి ఇన్వర్స్ ఉన్నట్టు. అర్థమైందా? సో D అనే ఎలిమెంట్ ఏలో తీసుకున్నాం, B అనే ఎలిమెంట్ Dలో తీసుకున్నప్పుడు A into B ఈక్వల్ టు 1 అని మనం ప్రూవ్ చేయాలి. ఇలా ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఇట్ ఈస్ ఎనఫ్ టు ప్రూవ్ దట్. సో ఎలా ప్రూవ్ చేస్తున్నామో చూడండి. ఇక్కడ డీలో ఎలిమెంట్ సీగా తీసుకున్నాం. ఇక్కడ లెట్స్ కన్సిడర్ ఇక్కడ A1 A2 సో అని AN మధ్యలో A అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. కన్సిడర్ A బిలాంగ్స్ టు D అండ్ A నాట్ ఈక్వల్ టు 0. A బిలాంగ్స్ టు D మధ్యలో ఒక ఎలిమెంట్ తీసుకుందాం. A అనేది వేరే ఎలిమెంట్ కాదు, A1 నుంచి AN మధ్యలో A అనే ఒక ఎలిమెంట్ తీసుకోండి.
అప్పుడు కూడా n+2 అవుతాయి. అంటే ఇక్కడ A3 బదులు A5 బదులు మధ్యలో ఉంటాయి కదా నెంబర్లు, వాటి బదులు ఏ అని తీసుకోవడం, మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో ఏ బిలాంగ్స్ టు డి అనుకుందాం. అర్థమైందా? ఇప్పుడు ప్రతి ఎలిమెంట్ను గుణిద్దాం. 0 వదిలేద్దాము, 0 ఎలిమెంట్ పక్కన పెట్టేద్దాం. మిగతా ఎలిమెంట్ని మల్టిప్లై చేద్దాం ఏతో. సో దట్ ఇంప్లైస్ A1 A into 1 comma A into A1 A2 A3 so on AN belongs to D. అలా మల్టిప్లై చేసినా కూడా డీలోనే ఉంటాయి. ఎందుకు డీలో ఉంటాయి చెప్పండి? ఇక్కడ ఏ అనేది డీలోనే ఉంది, 1 కూడా డీలోనే ఉంది బై క్లోజర్ లా. ఎందుకంటే సిన్స్ D is closed అండర్ మల్టిప్లికేషన్లో డి అనేది క్లోజర్ లా సాటిస్ఫై చేస్తుంది కాబట్టి డి ఈజ్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్లో క్లోజర్ లా సాటిస్ఫై చేస్తుంది కాబట్టి క్లోజర్ లా ఏం చెప్తుంది? సెట్లో ఏమైనా 2 ఎలిమెంట్స్ తీసుకోండి, ఆ 2 మల్టిప్లై చేయండి, మళ్ళీ అది సెట్లో ఉంటాయి అని చెప్తుంది లేదా? ఇగో సెట్లో 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం, ఏ అనే ఒక ఎలిమెంట్ 1 అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాం, సెట్లో 2 మల్టిప్లై చేస్తాం, డీలోనే ఉంటుంది క్లోజర్లో. అలాగే ఏ అనే ఎలిమెంట్ సెట్లో తీసుకున్నాం, A1 కూడా సెట్లోనే ఉంది కాబట్టి 2 గుణిస్తే మరి సెట్లోనే ఉంటుంది, అనే కదా? అంటే ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నట్టు సెట్లోనే ఉన్నట్టు. ఒకవేళ ఎక్కడో చోట 2 ఎలిమెంట్లు ఈక్వల్ అనుకోండి, అప్పుడు ఏమవుతాయి? తగ్గిపోతాయి, ఆర్డర్ తగ్గిపోతుంది. కానీ ఇక్కడ ఎన్ని ఉండాలి? 0 మనం పక్కన పెట్టేసాం కాబట్టి A1 నుంచి n+1 ఉండాలి. n+2 ఎలిమెంట్స్ 0 మనం తీసుకోలేదు, 1 నుంచి తీసుకున్నాం. సో n+1 ఎలిమెంట్స్ ఉండాలి ఖచ్చితంగా. ఒకవేళ సపోజ్ మధ్యలో ఎక్కడో చోట 2 ఈక్వల్ అనుకోండి, ఫర్ సపోజ్ AAI ఈక్వల్ టు AAJ ఫర్ I నాట్ ఈక్వల్ టు J. జనరల్గా చెప్పాం ఇది. దీని అర్థం ఏంటి? సపోజ్కి AA2 ఈక్వల్ టు AA3 అనుకోండి, ఈ 2 సమానం అనుకోండి. సపోజ్కి ఆ 2, 3 బదులు IJ అని తీసుకున్నాం జనరల్గా. అంటే ఇక్కడ ఏవైనా తీసుకోవచ్చు 2, కానీ మనం జనరల్గా తీసుకుంటాం ఎప్పుడైనా. AA2 ఈక్వల్ టు AA3 అనుకోండి, అప్పుడు బై లెఫ్ట్ క్యాన్సిలేషన్లో A2 ఈక్వల్ టు ఏమవుతుంది? A3 అవుతుంది దీన్ని బట్టి, అవునా? కానీ ఇక్కడ A2 A3 2 ఎలాగా డిస్టింక్ట్గా మనం తీసుకున్నాం కాబట్టి విచ్ ఈస్ కాంట్రడిక్షన్, కాబట్టి 2 సమానం కావు. అర్థమైంది? అందువల్ల జనరల్గా మనం ఏం చెప్తామంటే AI ఈక్వల్ టు AIJ, I నాట్ ఈక్వల్ టు J. IJ సమానం కాకుండా ఏమైనా తీసుకోవచ్చు. సో బై లెఫ్ట్ క్యాన్సిలేషన్లా ఏం చెప్పచ్చు? AI ఈక్వల్ టు AJ ఫర్ I నాట్ ఈక్వల్ టు J. AI వాల్యూ AJ వాల్యూ సమానం అయిపోయింది. అంటే ఇక్కడ A1 A2 సమానం అయిపోయాయి. సమానం అవ్వచ్చా? ఇక్కడ డిస్టింక్ట్ అని తీసుకున్నాం కాబట్టి సమానం కావు. విచ్ ఈస్ కాంట్రడిక్షన్. సో కాంట్రడిక్షన్. కాబట్టి మనం ఏం చెప్పచ్చు? therefore A1 AA1 AA2 so on AAN are n+1 distinct elements in D. దీనిలో ఇవన్నీ డిస్టింక్ట్ ఎలిమెంట్స్, ఏవి సమానం కావు. సో ఇక్కడ దాకా అర్థమైంది కదా? సో ఫస్ట్ మనం ఏం చేసాము? ఫైనట్ ఎలిమెంట్స్ n+2 ఎలిమెంట్స్ తీసుకున్నాము. మనం ఫీల్డ్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఏ ప్రూవ్ చేస్తే సరిపోతుంది? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉందని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఇగో ఏ అనేది డీలో తీసుకున్నాం, ఏకి ఇప్పుడు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉందని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సో ఏ అనేది డీలో తీసుకున్నాం, ప్రతి ఎలిమెంట్ని ఏతో మల్టిప్లై చేయండి, అప్పుడు కూడా డీలో ఉంటుంది. ఎందుకంటే డీ ఈజ్ క్లోజ్ అంటే మల్టిప్లికేషన్ కాబట్టి. సపోజ్ 2 ఎలిమెంట్స్ సమానం అనుకోండి, అప్పుడు AI ఈక్వల్ టు AJ అయిపోతుంది, విచ్ ఈస్ కాంట్రడిక్షన్. కాబట్టి వీటిలో ఏ ఒకటి కూడా సమానం కాదు, అన్ని వేరు ఎలిమెంట్సే. కాబట్టి ఎన్ని ఉంటాయి? n+1 ఎలిమెంట్స్ ఉంటాయి. అర్థమైందా? అక్కడ దాకా రాయండి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ A×1 ఉంది, అవునా? A×1 అంటే ఏ కదా, అంటే ఏ ఎలిమెంట్ దీంట్లో ఉంది. A1 కూడా వేరే ఎలిమెంట్ ఏదో వచ్చిందో, సెట్లో ఎలిమెంటే ఉండాలి. అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి ఎలిమెంట్ మనం మల్టిప్లై చేసినప్పుడు సెట్లోనే ఉండాలి. అదే కదా క్లోజర్లో చెప్తుంది. క్లోజర్లో ఏం చెప్తుంది? ఏ 2 ఎలిమెంట్లు మల్టిప్లై చేసినా మళ్ళీ ఏదో ఒక ఆన్సర్ రావాలి, వీటిలో ఎక్స్ట్రా ఆన్సర్ వచ్చేయకూడదు. A8 అనగానే వీటిలో లేని ఆన్సర్ ఏదో వచ్చేయకూడదు, వీటిలో ఆన్సర్ రావాలి. అదే కదా క్లోజర్లో. కాబట్టి మనం ఏం రాయొచ్చు అంటే therefore మనం ఏం రాయొచ్చు?
by counting A1, AA1, AA2, so on, AAN in some order with 1, A1, A2, so on, AN. సో ఇప్పుడు A1 సో ఎవరైతే బై కౌంటింగ్ A1, AA1, AA2, so on, AN are n plus 1 elements A1, A1, A2, so on, AN in some order. అంటే ఏంటంటే ఇక్కడ అర్థం చూడండి, అంటే ఇక్కడ A ఇంటూ A1 మల్టిప్లై చేసాం, ఆన్సర్ ఈ సెట్లోనే ఉంటుంది. ఈ A ఇంటూ A1 ఆన్సర్ 1 అవ్వచ్చు, A1 అవ్వచ్చు, A2 అవ్వచ్చు, AN ఏదైనా అవ్వచ్చు, కానీ దాటి వెళ్ళకూడదు, సెట్లోనే ఉండాలి. అదే కదా క్లోజర్లో చెప్తుంది. A2 మల్టిప్లై చేసినా మళ్ళీ అదే సెట్లో ఉండాలి. అదే కదా క్లోజర్లో. అంటే మనకి ఆన్సర్ ఏమైనా ఇవ్వాలి. A ఇంటూ ఏం చేసాం అనుకో, అయితే 1 రావాలి, లేదా A1 రావాలి, A2 రావాలి, లేదా AN రావాలి, ఏదో ఒకటి రావాలి. అంటే కానీ దాటి వెళ్ళిపోవడం ఛాన్స్. అదే దీని అర్థం చూడండి. A1, AA1, AA2, so on, AN are n+1 ఎలిమెంట్స్. ఆ n+1 ఎలిమెంట్స్ ఏమవచ్చు, 1 అవ్వచ్చు. అంటే A1 1 అవ్వచ్చు, A1 A1 అవ్వచ్చు, A1 A2 అవ్వచ్చు, అలా ఏదైనా అవ్వచ్చు వీటిలో. కానీ ఏదవుతుందో మనం పర్టికులర్గా చెప్పలేం, కానీ ఏదైనా అవ్వచ్చు. ఎందుకు అవ్వచ్చు? ఏదైనా ఏదో ఒకటి ఖచ్చితంగా అవ్వాలి. ఎందుకు అవ్వాలి? క్లాజర్లో సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఆ సెట్లోనే ఉండాలి. సెట్లో ఎలిమెంట్స్ ఏంటి? 1, A1, A2, so on, AN సెట్లో ఎలిమెంట్స్. 0 మనం తీసుకోలేదు ఇక్కడ. 1, A1, A2 ఇవే కదా సెట్లో ఎలిమెంట్స్. కాబట్టి వీటిలో ఏదో కావాలి ఖచ్చితంగా. అది ఇక్కడ రాసినట్టు A1, AA1, AA2, AN అనేవి వీటిలో ఏదో ఒక వాల్యూకి సమానం అవ్వచ్చు. ఇవి దాటడానికి వీలు లేదు. వేరే ఎలిమెంట్ వచ్చేస్తే క్లాజర్లో సాటిస్ఫై చేయదు. అవును కదా, టీ అనేది రింగ్ కాబట్టి ఖచ్చితంగా క్లోజర్లో సాటిస్ఫై చేయాలి. అవునమ్మా? కాబట్టి వీటిలో ఏదో ఒకటి అవ్వాలి. ఇప్పుడు డి అనేది ఇక్కడ ఏంటి? బిలాంగ్స్ డి అనేది ఇంటిగ్రల్ డొమైన్ కదా, కాబట్టి యూనిట్ ఎలిమెంట్ ఖచ్చితంగా ఉండాలి. సిన్స్ డి ఈజ్ ఇంటిగ్రల్ డొమైన్, ఇంటిగ్రల్ డొమైన్ కాబట్టి ఇక్కడ A1 అయినా 1 ఖచ్చితంగా ఏదో రావాలి. ఈ మల్టిప్లై చేసినప్పుడు, 2 ఎలిమెంట్స్ మల్టిప్లై చేసినప్పుడు ఖచ్చితంగా 1 రావాలి. ఎందుకు 1 రావాలి? ఈ ఎలిమెంట్స్ అన్ని దేంట్లో ఉన్నాయి? ఇంటిగ్రల్ డొమైన్లో ఉన్నాయి. ఇంటిగ్రల్ డొమైన్లో ఖచ్చితంగా యూనిట్ ఎలిమెంట్ ఉండాలి. అదే కదా కండిషన్, థర్డ్ కండిషన్. కాబట్టి అయితే A1 ఈక్వల్ టు 1 అవ్వాలి, ఆర్ A1 ఈక్వల్ టు 1 అవ్వాలి, ఆర్ A2 ఈక్వల్ టు 1 అవ్వాలి. జనరల్గా మనం ఏం చెప్తాం? AI ఈక్వల్ టు 1 ఫర్ సమ్ ఐ వాల్యూ మీరు ఏదైనా తీసుకోండి, ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా 1 అవ్వాలి. ఎందుకు ఖచ్చితంగా 1 అవ్వాలి? ఖచ్చితంగా యూనిట్ ఎలిమెంట్ ఉండాలి ఇంటిగ్రల్ డొమైన్ కాబట్టి. అర్థమైందా? కాబట్టి దేర్ఫోర్ ఇక్కడ ఏం రాస్తాము? ఇది అర్థమైందా మీకు? ఇదే మెయిన్ అర్థం అవ్వాలి. సో ఏంటి? A1, AA1, AA2, so on, ANలో n+1 ఎలిమెంట్స్ అయితే 1 అవ్వచ్చు, లేకపోతే A1 అవ్వచ్చు, A2 అవ్వచ్చు, AN ఏదైనా అవ్వచ్చు. అయితే ఖచ్చితంగా 1 అవ్వాలి ఏదో ఒక ఎలిమెంట్. అయితే A ఇంటూ 1 గుణిస్తే 1 రావాలి, లేదా A ఇంటూ A1 గుణిస్తే 1 రావాలి. ఏదో ఒక రిజల్ట్ మాత్రం 1 రావాలి. ఎందుకు 1 రావాలి? ఎందుకు 1 రావాలంటే యూనిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి ఇంటిగ్రల్ డొమైన్ కాబట్టి. కాబట్టి ఇక్కడ ఈ 1 వచ్చింది. దేర్ఫోర్ ఈ AI B అనుకోండి సపోజ్. దేర్ఫోర్ ఫర్ A బిలాంగ్స్ టు D, ఏని ఎలిమెంట్ Dలో తీసుకున్నప్పుడు దేర్ ఎగ్జిస్ట్ B ఈజ్ ఈక్వల్స్ టు AI తీసుకోండి, సచ్ దట్ A ఇంటూ B A1 B రాయండి ఈక్వల్ టు 1. చూసారా? ఏ అనే ఎలిమెంట్ తీసుకున్నప్పుడు దానికి ఇన్వర్స్ వస్తుంది, AB ఈక్వల్ టు 1. అలా మనం ఏ ఎలిమెంట్ తీసుకున్నా దానికి ఇన్వర్స్ ఎలిమెంట్, ఇక్కడ ఏకి ఇన్వర్స్ ఎలిమెంట్ ఏంటి? B ఎగ్జిస్ట్ అయిందా లేదా? అలాగే మనం Dలో ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఇన్వర్స్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయింది. ఇదే కదా మనం ప్రూవ్ చేసాం. దేర్ఫోర్ B హ్యాస్ ఇన్వర్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. దేర్ఫోర్ ఎవ్రీ ఎలిమెంట్ in D has multiplicative inverse. ఎవ్రీ ఎలిమెంట్ జనరల్గా ఏ తీసుకున్నాం, కానీ మీరు ఏ ఎలిమెంట్ తీసుకున్నా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇలాగే వస్తుంది. దేర్ఫోర్ ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్
ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్ హెన్స్ ప్రూవ్డ్. ఇదమ్మా తీరం అర్థమైందా? ఇక్కడే కొద్దిగా లాజిక్గా అర్థం చేసుకోవాలంటే ఈ గుణిస్తే మల్టిప్లై చేస్తే వేరే ఎక్స్ట్రా ఆన్సర్లు వచ్చేయకూడదు, సెట్లో ఆన్సర్లే రావాలి. ఆ సెట్లో ఆన్సర్లు ఖచ్చితంగా ఒకటి 1 అవ్వాలి. ఎందుకు 1 అవ్వాలి? ఇంటిగ్రల్ డొమైన్ కాబట్టి ఖచ్చితంగా యూనిట్ ఎలిమెంట్ ఉండాలి. కాబట్టి జనరల్గా ఏ ఎలిమెంట్ బి తీసుకుంటే ఏ ఈక్వల్ 1. ఇగో ఏ ఎలిమెంట్ తీసుకుంటే ఇన్వర్స్ బి ఉంది కాబట్టి ప్రతి ఎలిమెంట్కి మల్టిప్లై ఇన్వర్స్ ఉంటుంది కాబట్టి ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్. ఇక్కడ డి ఈజ్ ఏ ఫీల్డ్. ఎవ్రీ ఎలిమెంట్ డి హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కాబట్టి డి ఈజ్ ఏ ఫీల్డ్. ఇక్కడ రాసుకోండి. దేర్ఫోర్ డి ఈజ్ ఏ ఫీల్డ్. డి అనేది ఫీల్డ్ అయింది. డి అనేది ఏంటి? ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. చాలా ఇంపార్టెంట్ థియరమ్, బాగా ప్రాక్టీస్.